అందరికీ నమస్కారం అండి. రేపు శ్రీరామునిది అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ గదా! ఆహ్, ఈ విగ్రహ ప్రతిష్టకు వెళ్ళేటప్పుడు అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ క్యూ లైన్‌లో మాత్రం అందరూ తోసుకుంటా ఉంటారు. అట్లా తోసుకోకండి. నిదానంగా వెళ్ళండి. ఆహ్, పిల్లల్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. నగల కంటే ముందు తోపులాట్లు ఇలాంటి సమయాలలో చాలా ఎక్కువ జరుగుతాయి. ఆహ్, తో తోసుకొని నలిగిపోయి ఇది అయ్యేటోళ్ళు కూడా చాలా సందర్భాలు మనం చూసే ఉంటాం కాబట్టి నిదానంగా వెళ్ళండి. ఎవరైనా క్యూ లైన్‌లలో మధ్యలో దూరుతా అంటారు. అయ్యా! దూరాకండి. దూరకుండా నిదానంగా మీరు కూడా క్యూలోనే వెళ్ళండి. తర్వాత వచ్చేసి మొత్తం దేశం మొత్తం అందరూ జనాలొచ్చింటారక్కడికి. ఒకరు, ఇద్దరు కాదు. కొంతమంది గాదు. ఒక ఊరు వాళ్ళు గాదు. ఎక్కడెక్కడి నుంచో ఫ్లైట్‌లలో వచ్చేటోళ్ళు, కార్‌లలో వచ్చేటోళ్ళు, బైక్‌లలో వచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మీరు తోసుకోకండి. ప్లస్ ఇంకొకటేంది క్యూ లైన్‌లలో మధ్యలో దూరాకండి. మధ్యలో దూరడం వలన ఆహ్, వెనుక వాళ్ళకి కోపాలొస్తాయి. తర్వాత ఇంకొకటేదో అని ఒకరి మీద ఒకరు పడి ఎక్కువ యాక్సిడెంట్లు తర్వాత వచ్చేసి ఎక్కువ తోసుకొని పిల్లలు నలిగిపోతారు. మొన్న చూసినారు గదా! అక్కడ అయ్యప్ప కొండ మీద ఇట్లే పిల్లోళ్ళు తప్పిపోయేది. తర్వాత వచ్చేసి తోపులాటలెక్కువై నలిగిపోయి పిల్లలు ఇదైపోతా అంటారు. అట్లాంటి భయాలు రాకోకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కరెక్ట్‌గా వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలిక్కడ. ఇంతకుముందు జరిగేది రెగ్యులర్‌గా మనం పోతా అంటాము. ఏదో చేస్తా అంటారు. కానీ ఈరోజు ఈ గుడి ప్రపంచం మొత్తం ఈ గుడికెళ్ళి చూసే పరిస్థితి. మన ఇండియన్స్ మనం ఎక్కడంటే అక్కడ మూస్తా అంటాము. ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేస్తా అంటాము. చెత్త గూడా ఎక్కడంటే అక్కడేస్తా అంటాం. అది వేరే విషయం. మనకు అలవాటైన ప్లేసు మన దేశంని ఎవరు ఏం చూడరు, పట్టించుకోరు. కానీ ఈ అయోధ్య అనేది ఈరోజు కొత్తగా ప్రారంభిస్తన్నారు. కాబట్టి ప్రపంచమంతా ఈరోజు చూస్తాంది. మన సంస్కారం ఏమిటిది అనేది ప్రపంచం ఈరోజు చూస్తది ఖచ్చితంగా. అట్లాంటి టైంలో మనము ఇలా తోసుకొని నలిగిపోయినాము అంటే ప్రపంచమంతా ఇంత గుడి కట్టడం అవసరమా అని జెప్పి నీచంగా మూస్తది. ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ జరిగినా, ఒక్కరం తప్పు జేసినా, ఒక్కరం క్యూ లైన్‌లో దాటినా దాన్ని మనల్ని చూస్తది. కాబట్టి ప్రతి ఒక్కరూ కరెక్ట్‌గా వెళ్ళండి. తర్వాతొచ్చేసి నిదానంగా వెళ్ళండి. ఈరోజు కాకపోతే రేపు మళ్ళా మనకు జీవితకాలం ఉన్నంత కాలం మనం దర్శనం జేసుకోవచ్చు. అదే పనిగా పోయిన తర్వాత అక్కడ క్యూ లైన్‌లలో పరిగెత్తి, తోసుకొని, పిల్లలు నలిగి ఏదైనా ఇది చేసుకుంటే అది చాలా బాధాకరము. అట్లా ఏమీ జరగకుండా ప్రశాంతంగా వెళ్ళండి. నిదానంగా దర్శనం జేసుకోండి. దర్శనం అయిన తర్వాత నిదానంగానే ఇంటికి రావడానికి ట్రై చేయండి. అంతేగాని బస్‌లలో తొక్కులాడేది, రైళ్ళలో తొక్కులాడేది ఇట్లా గూడా జరుపుకోకోకుండా నిదానంగా వెళ్ళండి. అంతకంటే ఆహ్, సౌభాగ్యం ఇంకొకటుండదు. మన దేశాన్ని ప్రపంచమంతా ఈరోజు చూస్తది కాబట్టి ఖచ్చితంగా మనం పాటించాలి. ఎంత ప్రశాంతంగా ఎ కొంతమంది దర్శనం చేసుకుంటే చాలు. ప్రతి ఒక్కరము ఈరోజే దర్శనం చేసేసుకోవాలా అని అనుకోకండి. చాలా పెద్ద గుడి అంట ప్రాంగణము. క్యూ లైన్‌లలో నిదానంగా వెళ్ళడము, తర్వాత అక్కడక్కడ ఉచితంగా ఏదైనా ఇస్తే మనకొచ్చింది మనం తీసుకున్నాం, తిన్నామనే కాకోకుండా పక్కనోళ్ళకు 10 పొట్లాలు దాసిపెట్టుకుంటారు. మనోళ్ళు తక్కువోళ్ళేం గాదు. వాడు పంచుతా అంటాడు. ఒక్కొక్కరు 5, 5 పొట్లాలు దాసిపెట్టుకుంటారనమాట. మళ్ళా కక్కరికొచ్చది అని. అట్లా కాకోకుండా పక్కనోడికి ఒకటి ఇచ్చేదానికి ట్రై జేయండి. ఎక్కడంటే అక్కడ నీళ్లు గూడా దొరకని పరిస్థితి జరగొచ్చు. ఆహ్, పక్కనోళ్ళు ఇబ్బందిలో ఉండారు అంటే, ఒక గ్లాస్ మంచినీళ్ళైనా మన చేతిలో ఉండాయి. మనకక్కరకొస్తాయి కరెక్టే. ఒక గ్లాస్ పెట్టుకొని ఇంకొక గ్లాస్ అయినా ఇచ్చేదానికి ట్రై జేయండి. ఈ భాష రాని వాళ్ళుంటారు కొందరు. మన తెలుగు మాత్రమే వచ్చి అక్కడి వరకు పోయి చూడాలా అనుకునే వాళ్ళుంటారు. పక్కనోళ్ళని మొహమాట పడకుండా ఆహ్, మన వాళ్ళకింకా కొంచెం మొహమాటం ఎక్కువనమాట. సిగ్గెక్కువ. ఏదైనా అడగాలన్నా గూడా అడగలేని పరిస్థితి. అట్లాంటివి పెట్టుకోకండి. మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఎక్కడికైనా పోయినప్పుడు ఆహ్, బాగా అడిగి ఎట్లా వెళ్ళాలి? దారేమి అని గూగుల్‌లో కొట్టొచ్చు. తర్వాత మనకు చాలామంది వీడియోలు పెట్టినారు. అట్లా పోయే మార్గమేంది. అట్లా నిదానంగా అవన్నీ చూసుకుంటూ నిదానంగా జరండి.
ఇంకొకటేంది పిల్లలకి ఆహ్, మీ అమ్మా, నాన్న పేరు, ఊరి పేరు, తర్వాత ఫోను నంబరు అవన్నీ గుర్తుగా చెప్పండి. ఇది పొరపాటున దారి తప్పిపోయినా సరే, అమ్మ పేరు, నాన్న పేరు, తర్వాత అబ్బా, జేజీ లేదంటే ఊరి పేరు, పలానా ఊరోళ్ళమని చెప్పినా సరే, ఆ పలానా ఊరికి తీసుకొనొస్తారు పోలీసోళ్ళు. ఇబ్బందేం లేదు. నాది ఆర్లగడ్డ, ఆర్లగడ్డకి పోతే ఆడికి వచ్చిన తర్వాత పిల్లోళ్ళని కలెక్ట్ చేసుకుంటారు. అట్లనైనా సరే ఎంతో ఓపికగా పిల్లలకు మాత్రము జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు ముఖ్యము. మొన్న అయ్యప్ప కొండ మీద జరిగిన సంఘటన ప్రపంచమల్లా ఆ పిల్లోడు ఎవరో బస్సులో తప్పిపోయి ఎంత ఇబ్బంది పడినాడు. అదే భయం నాకైతే. పిల్లలు జాగ్రత్త. ఈరోజు గాకపోతే రేపు గూడా స్వాముల వారు అక్కడే ఉంటరు. మనం రేపైనా జూసుకోవచ్చు. లక్షణంగా, నిదానంగా వెళ్ళండి. నమస్తే.